అమరావతి కథలు. కాకితో కబురు. ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తోముతుంది ఆ పిల్ల పేరు జువ్వి. మడి సలే, ఎందుకు బతుకుతావే, మళ్ళా పండుండు సుఖపడతావు అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరు పెట్టిందేమో తెలియదు. కానీ జువ్వి మనిషిలా బతకాలని, నవ్వాలని, ఏడవాలని కలలు కంటోంది. జువ్వి దొడ్లోకి రావటం ఆలస్యంగా చెట్టు మీద కాకులన్నీ వచ్చి చేరతాయి. ఉడతలు కొమ్మతో తొర్రలో నుంచి పరిగెత్తుతాయి. రామచిలకలు చిటారు కొమ్మ నుంచి కిందకు కొమ్మల మీదకి రిబ్బున వచ్చి వాళ్తాయి. జువ్వి అంట్లు ఒక్కటే తెచ్చి పడేసుకుంటే కాకులు గెంతుకు ఇంకా దగ్గరకు వస్తాయి. ఉండండే, ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి. కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తన తప కొట్టుకుంటూ ఇంకా దగ్గరకు వస్తాయి. గిన్నెల్లో అడుగులు మెతుకులు తీసి రాయి మీద పెడితే వాటిని కలబడుతూ తనుక్కుంటాయి, తింటుంటాయి కాకులు. కొట్టుకో, సావమోకండే కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి. ఒక కూర ముక్క తొలగించి తొంగి చూస్తున్న ఆ ఉడత కోసం విసురుతుంది. కొమ్మ మీద ఉన్న రామచిలుక చూసి, నువ్వు రాణివాసం పెట్టవాయే, నువ్వు ఎంగిలి మెతుకులు కాస్తావా ఇదో అని వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలను ఎగరేస్తుంది. ఒక చింతకాయ రామచిలుక ముగ్గును పట్టుకుంటే కింద పడి ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది. ఏదో తినటం అయిపోయింది కదా అని వెళ్ళిపో పక్షులు. జువ్వి అంట్లు తోముతుంటే చుట్టూ సభ చేసినట్టు చేరతాయి. ఒక కాకి రాయి మీద, ఇంకొకటి గట్టు మీద, మరొకటి బోర్లించిన గిన్నె మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి. అంట్లు తోముకుంటూ జువ్వి తన పూసంతా నీటికి వెళ్ళబోసుకుంటుంది. చింతాలు, మా ఏ రేవు నున్నావో, సుశీర రాకూడదంటే ఆడి పడవ అమరావతి తాకి నెల రోజులయ్యింది. నా మహిళలో తాళి కడితే నేను సక్కంగా పంట చేసి పెడతా. ఆడు పడవల్లో పేరి ఆళ్ళకి ఈళ్ళకి వండిపెట్టి కర్మ ఏంది? అవునే, ఆడిదేం తప్ప, మా అయ్యదే తప్పు. సంపాదన లేనోడికి పిల్లనిస్తావా అన్నాడు. పడవల్లో వంట పుట్టి కింద చేరిపోయింది. అమ్మ పోయిన కాడి నుంచి అయ్యని నిడిపి తట్టలేక నేనున్నాను. నేను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్ను విడిచిపెట్టిందో అయ్యో. పోన్లే, నాకు అన్నం తింటే తిన్నాను అని వీడిని డబ్బులు అడుక్కొని ఆ తాగేడు కంట ఏం చేస్తా చెప్పు. తాగినా తన్నినా అయ్యే కదా. నేను మా వెంట వెళ్ళిపోతే అతడికి దిక్కెవరు? ఏవే మావా, పడవ దొండుపాడు రేవు కాడుందన్నారే, ఎట్టుండాలో చూసి రాకూడదంటే అడు లాంచీలో చేరతాడని ఎవరో చెప్పారు. వద్దని చెప్పానే. లాంచీలో చేరితే కిట్ట ఇడిసిపెట్టే గోదావరిలా పెడతాడు. అసలే సుసంపడు. రోజు ఇదే పాట. మళ్ళీ జువ్వి చెబుతుండగా కాకులు అంతా తెలిసిపోయినట్లు ఆలోచిస్తాం అన్నట్లు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటూడటం. ఇంతలోకే ఇంట నిండా జువ్వి ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటే, ఏమి లేదమ్మా, ఈ కాకులు ఒకటే రోద, హాయ్ అంటూ కాకుల్ని అదిలిచ్చి అంట్లు ఇంట్లో ఇచ్చేయటం మామూలు. ఆ రోజు ఇంటావిడ జువ్వికి ఉప్పుడు పిండి పెట్టి తినవే అంది. జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చెత్తో పట్టుకొని ఏడుస్తుంది. జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది. ఇంటివాడు ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా 5 ఏళ్ళు జువ్వికి తీసుకొచ్చి పెడితే కానీ తినేది కాదు. తినవే అని తల్లి అంటే అయ్యకో అని ఏడ్చేది. ఇప్పటికీ అంతే. ఆకు పట్టుకొని జువ్వి ఏడుస్తుంటే, ఏడుపెందుకే పిచ్చిదానా అని ఇంట ఆవిడ సముదాయిస్తే జువ్వి కళ్ళు ఈడ్చుకొని ఇంటికెళ్ళి తింటానమ్మా అంది. ఓసి మేరీ, మీ అయ్య నేను వేరే ఇస్తా, నువ్వు తిను అని ఆవిడంటే ఇప్పుడు జువ్వి ముఖం విప్పారింది. నవ్వుకుంటూ ఆకు తీసుకు పరిగెత్తింది. శ్రావణ మాసాన
కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పోరుతున్న వేళ పూజారి వీధి ఇళ్ళు ఆనుకొని కృష్ణ పాడుతూ ఉంటే కృష్ణ మధ్య నుంచి పడవలు పోలేవు కనుక వడ్డేమలే పడవలు లాక్కు వెళుతుంటే పడవలన్నీ దొడ్లో నుంచి పోతున్నట్లుండేది. తెల్లవారు గట్టు వచ్చింది. జుబ్బీ పడవల కోసం జుబ్బీతో పాటే కాకులు, ఉడతలు, రామచిలుకలను అంట్లు తోముతుండే కానీ పడవల మీద ధ్యాస. పరిగెత్తికెళ్ళి ప్రతి పడవ చూస్తుంది. చింతాలు మాన పడవ రాలేదు. కాకులన్నీ కావు కావు అంటూ కృష్ణ మీదకి వెళ్ళాయి. అంటే పడవ వస్తోందన్నమాట. జువ్వి అంట్ల గిన్నెతో పరిగెత్తుకెళ్ళి మానసిక తెరచాప పడన దగ్గరుంది. జువ్వి గుండె దబా కొట్టుకుంటోంది. అల్లడుగో చింతాలు మావ చుక్కాని దగ్గర వెంట గిన్నెతో చెయ్యిపాడు. జువ్వి అంట్ల గిన్నె పూసింది. పడవ దగ్గరకు వస్తోంది. జువ్వి కళ్ళు పొంగాయి. ఒళ్ళు ఉప్పొంగింది. కళ్ళలో కృష్ణ ముందుకొచ్చింది. జువ్వి దగ్గర కొంచింది పడవ. చింతాలు నవ్వుతూ కళ్ళన్నీ జువ్వి మీద పెట్టి చూశాడు. జువ్వికి ఏదో అడుగుదామనిపించింది. మాట రాలేదు. చింతాలు ఏదో చెబుదామనిపించింది. గొంతు పెగల్లేదు. పడవ జువ్విని దాటిపోతోంది. చింతాలు లంకలో కోసుకొచ్చి జామకాయ ఒడ్డు మీదకి విసిరాడు. జువ్వి చెంగున ఎగిరి అందుకుంది. మాసికల తెరచాప దూరమయ్యింది. చింతాలు మాన వెళ్ళిపోయాడు. ఇంటావిడ ఇంట్లో నుంచి జువ్వి అని పిలవటంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది. గెంతుకుంటూ దొడ్లుకొచ్చి ఎక్కడ లేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కొరుక్కు తింటోంది. తనింత కొరుక్కుని ఇంత ముక్క కాకులకు పెట్టింది. మరింత ముక్క ఉడతకిచ్చింది. మిగిలిన ముక్క రామచిలుకకి ఎగిరేసి ఆ తర్వాత ఇంట నిండా చల్ల పిండి పెడితే ఆ ఆకు పట్టుకు ఏడ్చింది జువ్వి. మీ అయ్యకి నేను వేరే పెడతాలే అన్న జువ్వికి ఏడుపు ఆగలేదు. జువ్వి మళ్ళీ ఏడ్చింది. అయ్య కోసం గారు, చింతాలు మాన కోసం. కళ్ళు తుడుచుకొని ఇతలకు వచ్చి చుట్టూ చేరిన కాకులతో, ఉడతలతో, చిలకలతో అంది. మావ పడవ ధరణికోట రేపు కాడుంటోంది. మీరెళ్ళి నేను మా కోసం ఏడవలేనిది చెప్పండి, నవ్వానని చెప్పండి అంటూ గలగలా నవ్వింది.